చేస్తామని విజయోత్సవ సభలు పెట్టుకుంటున్నారా? 2 లక్షల రుణమాఫీ పేరు మీద ఇప్పుడు మిత్రుడు మానవతరావు గారు అంగీకరించాడు. కేవలం 18,000 కోట్ల మేము రుణమాఫీ 50% ఆఫ్ ద ఫార్మర్స్ దే ఆర్ వెయిటింగ్ ఫర్ ద రిమైనింగ్ రుణమాఫీ కోసం వెయిట్ చేస్తా ఉన్నారు. అంటే వాళ్ళని 50% ఆఫ్ ద రైతులని మోసం చేసినందుకు ఇవాళ విజయోత్సవ మాటల గారడి చేస్తాడు. ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నప్పుడు చూడండి రవి గారు, ఫస్ట్ మానవతరావు గారికి చెప్పండి డెకోరం ని పాటించమని. నేను మాట్లాడుతున్నప్పుడు డెఫినెట్ గా నేను విన్నా, ప్రజలు కూడా వినాలి కదా. వాస్తవాలు విషయాలు అది సభ్యత కాదని నా అభిప్రాయం. రాసుకోండి మీ తర్వాత వాస్తవం చెప్తున్నా. చెప్పండి నేను తర్వాత చెప్తాను. రాసుకొని సమయం వచ్చినప్పుడు మీరు మాట్లాడుతున్నప్పుడు నేను అడ్డుపడను. మీరు మాట్లాడుతున్నప్పుడు నేను రాసుకున్నా. మానవతరావు గారు ఇప్పుడు చెప్పినటువంటి సుదీర్ఘమైనటువంటి గారడి మాటల ప్రసంగం ఏదైతే చేసిరో దాంట్లో అవాస్తవాలు ఏంటంటే తెలంగాణ సమాజం మొత్తానికి కళ్ళు. ఇప్పుడు నేనండి బీఆర్ఎస్ పార్టీ నాయకులు రైతుల దగ్గరికి వెళ్ళి అయ్యా మీకు రుణమాఫీ రాలేదు రండి రోడ్డు మీద కూర్చొని ధర్నా చేయండి అంటే వస్తారండి రైతులు? అట్లా బీజేపీ నాయకులు పిలిస్తే వస్తారా? అట్లా నిజంగానే కడుపు కాలినోడు ఎందుకు వస్తారండి? కడుపు నిండినోడు అయితే రాడు కదా. కడుపు కాలినోళ్ళు కాబట్టే కదా రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేస్తున్నారు. ఇదే నిరుద్యోగుల కోసం నిరంతరం కొట్లాడిన మానవతరా ఇవాళ నిరుద్యోగులది ఉత్తుత్తి దీక్ష అంటా ఉన్నాడు. ఉత్తుత్తి ధర్నా, కృత్రిమ ధర్నా చేస్తా ఉన్నారు వాళ్ళు. జీవో నంబర్ 29 అనేటువంటిది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల హక్కులను కాలరాస్తున్నటువంటి మరణ శాసనం అని చెప్పేసి తెలంగాణ సమాజంలో ఉన్న మేధావులందరూ కుండబద్దలు కొట్టినట్టు చెప్తున్నారు కదా రవి గారు. ఇవాళ ఇదేదో కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. 2 లక్షల రుణమాఫీ పేరు మీద రైతులను, 2 లక్షల ఉద్యోగాల పేరు మీద నిరుద్యోగులను మొట్టమొదటిసారిగా ఈ 2 వర్గాలతోనే అధికారంలోకి వచ్చినామని చెప్పుకున్న వీళ్ళు, ప్రజాపాలన పేరు మీద అధికారంలోకి వచ్చినామని చెప్పుకున్న వీళ్ళు నయా వంచన పాలన తీసుకొచ్చిండ్రు. రాక్షస పాలనను అమలు చేస్తా ఉన్నారు. నిజంగానే ఇది ప్రజాపాలన అయితే, నిర్బంధ పాలన కాకపోతే ఎందుకు ఇవాళ రైతులు రోడ్ల మీదకి వస్తారు? ఎందుకు ఇవాళ నిరుద్యోగులు రోడ్డెక్కి 29వ జీవోని రద్దు చేయమంటారు? డిఎస్సిని ఒక 45 రోజులు పోస్ట్ పోన్ చేయమంటే ఉక్కు పాదం మోపి గర్భిణీ స్త్రీల మీద లాఠీలతో యుద్ధం చేసి లాఠీ చార్జులు చేసి ఒక లాఠీ సరిపోదట. ఒక్కొక్క కానిస్టేబుల్ చేతిలో 2 లాఠీలు పట్టుకొని ఆర్టీసీ క్రాస్ రోడ్లో చిక్కట్పల్లి ఏరియాలో అశోక్ నగర్లో తరలించిన మాట రైతులు నిరుద్యోగులు మర్చిపోతారా అండి? ఇవాళ వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. నేను చెప్తా ఉన్నా, రుణమాఫీ మేము అన్నాడు కదా మానవతరావు గారు, మేము రుణమాఫీ చేస్తామని చెప్పలేదు. మేము బీఆర్ఎస్ పార్టీ ఏ రోజు కూడా రుణమాఫీ చేస్తామని చెప్పలేదు. ఆయన 1,00,000 పైచిలుకు అంటే వచ్చినటువంటి మొదటి సంవత్సరమే 1,00,000 పైచిలుకున్నటువంటి రైతుల రుణమాఫీ మొత్తం చేసినాం. 58 లక్షల పైచిలుకు రైతులకు 1,00,000 లోపు ఉన్న వాళ్ళందరికీ రుణమాఫీ చేసినాం. రెండు సార్లు చేసినాం, ఒక టర్మ్ కాదు. 2014 నుంచి 2018 లోపల ఒకసారి, 2018 నుంచి 2020 మాత్రం ఇంకోసారి చేసినాం. క్లారిటీయా? ఇంకోటి రైతు బంధు ఇవాళ బంద్ అయిపోయిన మాట వాస్తవం కాదండి. ఇవాళ రైతుల దగ్గరికే మనం యోయో టీవీ ఛానల్ పోయి అడుగుదాం, ఏ రైతు బంధువులు పడుతుందో మీరు చెప్పండి. ఇవాళ రైతులు నిరీక్షిస్తున్నారండి. అంటే రుణమాఫీ చేస్తే రైతు బంధు బంద్ అయిపోతుందా? ఇవాళ రుణమాఫీ చేస్తే రైతులు 495 మంది రైతులు చనిపోతే కుటుంబం చనిపోయినటువంటి వ్యక్తి కుటుంబానికి 5 రోజుల్లోనే 5 లక్షల రూపాయలు పంపించిన నాయకుడు కేసీఆర్. ఇవాళ రైతు బీమాకి ఎందుకు సంఖ్యలేశ్వరు మీరు అంటున్నాం, రైతు కుటుంబాలను ఎందుకు రోడ్డు మీద భరిస్తున్నారు అంటున్నామండి. ఇవాళ రైతు బీమా బంద్ అయింది, రైతు బంధు ఆగిపోయింది, రైతు రుణమాఫీలో సగం మంది రైతులకి రుణమాఫీ జరిగింది. ఇవాళ రైతులలో మీరు చీలికలు డిసెంబర్ 9కి పూర్తిగా 2 లక్షల డిసెంబర్ 9 ఎన్ని రోజులు ఉందండి? చూద్దాం. 10 రోజుల్లో డిసెంబర్ 9 రాబోతుంది. ఒక వర్గాన్ని నయవంచన చేసిండ్రా? అందుకే ఇవి నేను విజయోత్సవ సభలు కాదు, ఇవి నయవంచన సభలు, ఆంక్షలను విధించినటువంటి సభలు. ఇవి ప్రజాపాలన కాదు, ఇది రాక్షస పాలన సభలు జరుపుకోవాలి వాళ్ళు. ఇంకొకటి నిరుద్యోగులని 2 లక్షల ఉద్యోగాలతో మోసం చేసిర్రా. ఇంకొకటి అండి నోటిఫికేషన్ రవి గారు 60,000 ఉద్యోగాల్లో ఒక్క నోటిఫికేషన్ వీళ్ళు ఇచ్చి చూపెట్టమని సహా నేను చెప్తా. మానవతరావు కూడా ఆయన అంతరాత్మకు తెలుసు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చిన ప్రతి నోటిఫికేషన్ కేసీఆర్ ప్రభుత్వంలో ఇచ్చిందే. రేవంత్ రెడ్డి గారు కేవలం ఆడంబరాలు,
ఎల్బీ స్టేడియంలో బహిరంగ సభ పెట్టి నిరుద్యోగుల పేరు మీద ఆర్డర్లు ఇస్తూ భూత పురాణం చదవడం కోసం పెట్టుకుంటున్న సభలవి. ఎంత భూత పురాణం అండి. సబ్జెక్ట్ ఉన్నోడు, విషయ పరిజ్ఞానం ఉన్నోడు, ప్రజలకు న్యాయం చేస్తున్నవాడు నేను చేసిన ఇగో 6 గ్యారంటీలు ఒక్కటైనా అమలు అవుతుందా అని. మహిళల కోసమే కదా అత్యంత పెద్ద ఎత్తున 6 గ్యారంటీల్లో మహిళలకే ఉన్నాయి. 2,500 రూపాయలు ఇస్తామన్నారు ఒక్కొక్క మహిళకు. ఎక్కడ ఇస్తున్నారు రవి గారు చెప్పండి. ఒక్క మహిళను తీసుకొచ్చి ఉచిత బస్సు ఇస్తే ఉచిత బస్సు ఇచ్చినంత మాత్రాన 2,500కు తాళం వేస్తారు. ఆ గ్యాస్ సిలిండర్ కి 500 రూపాయలు మిత్రుడు 49 లక్షల మందికి ఇచ్చినాడు. 400 మందికి ఇచ్చినట్టు ప్రూవ్ చేసినా కూడా నేను దేనికైనా రెడీ. సవాలు వినండి. కాంగ్రెస్ పార్టీ మానవతా రాయ్ గారిని గాంధీ భవన్ సాక్షి నేను మాట్లాడుతున్నా 49 లక్షల మందికి నేను వస్తుందని చెప్తున్నా. మీరు ఉరి శిక్ష వేసుకోమంటే వేసుకుంటా. మానవతా రాయ్ చెప్పండి. మానవతా రాయ్ గారు రేవంత్ రెడ్డి నేను ఒక విషయం చెప్తాను. నేను ఒక ఇంటర్వ్యూ చెప్తుంటే ఆయన ముఖ్యమంత్రి నాకు 500కే సిలిండర్ వస్తుంది. నాకు 500కి నిజంగా వస్తుంది. నేను ఫోన్ చేస్తాను. రైతులకు ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు అబద్ధాలు, దళిత ముఖ్యమంత్రి చేస్తున్న అబద్ధాలు, దళితులకు 3 ఎకరాలు ఇస్తాన అబద్ధాలు, ఎన్ని అబద్ధాలండి. ఇంటిలో ఉద్యోగాలు, ఉన్న ఉద్యోగాలు సక్రమంగా భర్తీ చేసే ఇప్పుడు కూడా అబద్ధాలు కాదు. మిమ్మల్ని దేవుడు మెచ్చాలంటే మీకు నిరుద్యోగుల పాపం, తెలంగాణ బిడ్డల పాపం ఇప్పటికైనా వాస్తవాలు మాట్లాడితే శిక్ష వేస్తే సిద్ధంగా ఉన్నాను. సిద్ధంగా ఉన్నాను. తప్పైతే ఛాలెంజ్ స్వీకరిస్తా ఉన్నా. ఆయన నిరూపించమనండి. ఉస్మాన్ యూనివర్సిటీ పరిధిలో గానీ హైదరాబాద్ లో గానీ, ఆయన ఖమ్మంలో అయినా సరే, నేను ఆదిలాబాద్ లో అయినా సరే, ఒక కుటుంబం దగ్గరికి వెళ్దాం. ఏదో ఒక కుటుంబం రాండమ్ గా ఆయన అడుగుదాం. అంటే మల్లారెడ్డి దగ్గర పోయి అడుగుతావా? మల్లారెడ్డి దగ్గర పోయి నీకు లెట్ మీ ఫినిష్. ఒక ఫోన్ చేద్దామండి. ఒక జర్నలిస్ట్ సోదరుడు సుబ్బారెడ్డి అనే పాపం అగ్రవర్ణ ఆయనకి హైదరాబాద్ లో ఆయన స్వయంగా చెప్పిన 6 గ్యారంటీలను అటుకెక్కించి డైవర్ట్ పాలిటిక్స్ చేస్తూ తెలంగాణ ప్రజలను నయవంచన చేస్తూ 6 గ్యారంటీల్లో ఆడపిల్లలకు పెళ్లి అయితే తులం బంగారం ఇస్తున్నారు. ఎన్ని పెళ్లిలు అయినాయి రవి గారు? కార్తీక మాసంలో రోజుకు కొన్ని వేల పెళ్లిలు అవుతున్నాయి. ఎంతమంది మహిళలకి వేళ వీళ్ళు తులం బంగారం బాకీ పడరండి. కాలేజీ చేస్తుంటే ఆడపిల్లకు మేము స్కూటర్లు ఇస్తామన్నాడు. ఎక్కడ పోయినాయండి స్కూటర్లు? ఇవన్నీ నేను అనేది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మహిళలని మోసం చేసిండు, ఆడపిల్లలను మోసం చేసిండు. పెళ్లి చేసుకున్న ఆడపిల్లలని కళ్యాణ లక్ష్మి పేరు మీద, తులం బంగారం పేరు మీద. గురుకుల విద్యా సంస్థల్లో, కాలేజీల్లో, స్కూళ్ళల్లో ఆడపిల్లలు ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత 40 మంది అస్తమతకు గురై ప్రాణాలు కోల్పోయిండండి. ఇది ఇంత ఘోరమైన చెప్పండి. ఇంకోటి, పోలీసు ఉద్యోగాలలో పాపం ఒకే బెటాలియన్, ఒకే సర్వీస్ ఉండాలని చెప్పేసి TGSPF వాళ్ళు పోరాటం చేస్తుంటే 40 మంది పోలీసు ఉద్యోగులను డిస్మిస్ ఫ్రమ్ సర్వీసెస్ చేసిండ్రండి. ఎంత దారుణం చెప్పండి. ఈయన ఏమన్నాడు? మాది ప్రజాపాలన, మీరు ఎప్పుడైనా వచ్చేసి అది కేసీఆర్ గారు కట్టినటువంటి ప్రగతి భవన్ కాదు, అది ప్రజాభవన్ అన్నాడు. ఇవాళ ప్రజాభవన్ ధర్నా భవన్ అయింది. అక్కడ ధర్నాలు జరుగుతున్నాయి. డయాలసిస్ పేషెంట్లు జిల్లాలలో డయాలసిస్ బంద్ చేస్తే వాళ్ళు వచ్చి అక్కడే ధర్నా చేస్తున్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులు అక్కడే చేస్తున్నారు, హోమ్ గార్డులు అక్కడే చేస్తున్నారు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు అక్కడే చేస్తున్నారు, అంగన్వాడీ టీచర్లు అక్కడే చేస్తున్నారు, ఆశా వర్కర్లు అక్కడే చేస్తున్నారు. అందరికీ ఆశ పెట్టి వాళ్ళ నోట్లో మన్ను కొట్టి మేము మొత్తం సాధించినామంటే ఎట్లా సాధ్యమవుతుందండి? రెండోది, హైడ్రా పేరు మీద హైదరాబాద్ లో విధ్వంసం జరిగిందా, వినాశనం జరిగిందా, జరగలేదా? ఇవాళ ఇది ఎట్లా విజయోత్సవ సభ? లెట్ మీ ఫినిష్ అండి. ఇప్పుడు ఆయనకు మీరు సుదీర్ఘంగా సమయం ఇచ్చారు. హైడ్రా పేరు మీద హైదరాబాద్ లో మూసి